Elon Musk, the founder of SpaceX and the co-founder of Tesla. ఎలాన్ మస్క్ ఫాల్కన్ 1ని 3 టైమ్స్ లాంచ్ చేశాడు, బట్ 3 టైమ్స్ ఫెయిల్ అయ్యాడు. ఆయన గివ్ అప్ ఇవ్వకుండా 4th టైం మళ్ళీ స్టార్ట్ చేశాడు, బట్ ఈసారి ఫెయిల్యూర్ని చూడలేదు. ఈసారి ఒక పెద్ద సక్సెస్ వచ్చింది. దీనికి కారణం తన లక్ కాదు, తను గివ్ అప్ ఇవ్వలేదు. ఇప్పుడు ఇంకొక పర్సన్ గురించి తెలుసుకుందాం. థామస్ ఆల్వా ఎడిసన్, ఇన్వెంటర్ ఆఫ్ బల్బ్. థామస్ ఆల్వా ఎడిసన్ బల్బ్ని డిస్కవర్ చేయడానికి 10,000 టైమ్స్ ట్రై చేసిన తర్వాతే బల్బ్ని కనిపెట్టాడు. ఒకవేళ ఆలోచించండి, ఎలాన్ మస్క్ 3rd టైం ఫెయిల్ అయిన తర్వాత నేను చేయలేను అని చెప్పి ఫాల్కన్ 1ని మళ్ళీ చేయకుండా ఉంటే ఏం జరిగేది? ఒకవేళ థామస్ ఆల్వా ఎడిసన్ 9,000 టైమ్స్ ట్రై చేసిన తర్వాత ఆపేసి ఉంటే ఏం జరిగేది? వాళ్ళు ఇంత గొప్ప వాళ్ళు అయి ఉండే వల్ల గుర్తుంచుకో, ఇదే మెయిన్ టాస్క్. 90% మంది ప్లానింగ్ చేస్తూ ఆగిపోతారు, 9% ఎగ్జిక్యూట్ చేసి ఆగిపోతారు, బట్ 1% గివ్ అప్ ఇవ్వకుండా ట్రై చేస్తూనే ఉంటారు. వాళ్ళకే వస్తుంది సక్సెస్. ఇదే మీరు చేసే పెద్ద మిస్టేక్. ఒక పని స్టార్ట్ చేస్తారు, బట్ ప్రోగ్రెస్ కనిపించకపోతే ఆగిపోతారు. ఈసారి ఏదైనా పని స్టార్ట్ చేస్తే గివ్ అప్ ఇవ్వకుండా ట్రై చేస్తూనే ఉండండి. సక్సెస్ ఎందుకు రాదో చూద్దాం.